మీ పేరు? అబ్దుల్ రజాక్. ఇప్పుడు పలమనేరేనా మీది? మాది పలమనేరే. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది మాకు. జగనే. అవును. అంటే ఇక్కడ వెంకటేష్ గౌడ్. వెంకటేష్ ఎందుకు టీడీపీ జనసేనకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు? ఏదో ఇచ్చి కూడా ఛాన్స్ చూసినాం కదా, ఏం చేసినారు వాళ్ళు అట్లా కదా. మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మాకు వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు చేసినారు కదా అంతా. పథకాలు అందినాయా? అన్నీ అందినాయి, అన్నీ వస్తున్నాయి. వాళ్ళు చేసినట్టు చెప్పినట్టు ప్రకారం అన్నీ వస్తూ ఉన్నాయి మాకు. ఇంక వాళ్ళు ఉండి ఏం చేసినారు మాకు? ఏమీ లేదు. ఈ పథకాలు జనాల్ని సోమరిపోతులు చేస్తున్నాయి అంటారు. వాళ్ళు అంటారు, అవుతా ఉన్నారా సోమరిపోతులు? చెప్పండి. అంటే పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి రేట్లు పెంచుతున్నారు అంటా ఉన్నారు. దాని తగ్గట్టుగా ఉన్నాయి కదా ఇప్పుడు. కాలాన్ని అనుసరించే కదా పోతా ఉన్నది ఇప్పుడు. ఆయన తక్కువ చేస్తా ఉన్నాడు, ఏం తక్కువ చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం మీద సొంత చెల్లెనే షర్మిల గారే విమర్శిస్తున్నారు. తెలుసు, ఇట్లే వాళ్ళకి ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా. దాన్ని అనుసరించి పోతారు వాళ్ళు కూడా. అంటే జనసేన టీడీపీ ఇద్దరు కలిశారు, అటు బీజేపీ కలిసింది, ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ గారిని ఓడించే ఛాన్స్ లేదంటారా? అవును, కరెక్టే. రాదవంతా చెప్పుకుంటున్నారు కానీ అదంతా బేకార్. అదంతా రాదవంతా. రాజధాని సమస్య ఉంది కదా ఆంధ్రాలో. అది ఉండదు, దాన్ని కూడా పరిష్కారం అయిపోతుంది, చేసుకుంటారు. జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు, ఒక్కరికే దిక్కు లేదంటే 3 అంటున్నారు అంట. ఎట్లా అది చెల్లుబాటు అవుతుంది అనుకోండి, దాని గురించి అవసరం ఏమీ లేదు, జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 70% పోలవరం కంప్లీట్ చేశారు, మిగిలిన 30% కూడా జగన్ గారు కంప్లీట్ చేయలేకపోయారు. దాన్ని ఎలా చూస్తున్నారు మరి? ఏది తెలిసి అంతా చేసుకోవాలి, అంతా తెలిసే చేయాలి అదంతా. మనకేం తెలుతా అంతా. సరే, ఇక్కడ వెంకటేష్ గౌడ్ గారు ఏమైనా అభివృద్ధి చేశారా? బాగానే చేస్తూ ఉన్నారు, అంతా గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. వెంకటేష్ గౌడ్ చేస్తూనే ఉన్నారు, పడుతూనే ఉంటారు. వాళ్ళు చేసిన హామీలన్నీ ఇస్తూనే ఉన్నారు కదా. మరి అమర్నాథ్ రెడ్డి గారికి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఏం అందరి హృదయాల్లో ఉండాలి కదా. వీళ్ళు చేసినారు, మంచి చేసినారు అందరూ చెప్పాలి కదా. అట్లా కదా చేస్తే ఏం లేదని చెప్పలేదు. పలమనేరులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అలాంటి నాకు తెలిసిన సమస్యలు అంటూ ఏవి లేవు, ఏదైనా ఏవి లేవు. మైనారిటీల పరంగా కాలేజీలు కానీ అంతా ఉన్నాయి, ఇక్కడేమో కాలేజీలు అంతా ఉన్నాయి. అదంతా ఏం మాకేం ఇది కాలేదు. చెత్త మీద కూడా పన్ను వేశారంట, చెత్త మీద GST. ఏదో సంవత్సరానికి ఒకసారి అది ఏంది చెత్త, అది జరుగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారంట కదా. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, పెరుగుతూ ఉంటాయి, దాన్ని అనుసరించి కదా పోతూ ఉంటాయి అవి కూడా. మళ్ళీ తగ్గిస్తూ ఉంటారు. జగన్ గారు తన RTC బస్సులన్నీ తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. అది మన ప్రజల కోసమే కదా అంతా చేస్తా పడతా ఉండేది, అట్లా కదా జరుగుతూ ఉంది. Like and subscribe Eagle Media Works.